ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎడల ఆశీర్వాదము ఇవ్వాలని, నిన్ను గొప్ప చేయాలని, నీలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయాలని ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడు ఆయన దీవిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి అమితమైన ప్రేమ, ఇష్టం. వారిని ఆశీర్వదించుట కొరకు, వారిలో పేదరికం తీసివేయుట కొరకు, వారిని బలవంతులుగా చేయుట కొరకు, ఆశీర్వాదంగా చేయుట కొరకు దేవుడు మాట్లాడిన మాట, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలంటే మొదటిగా నీవు నీతిమంతుడవై ఉండాలి. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. రెండోది నిందారహితుడే ఉండాలి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. మూడోది దేవునితో నడవాలి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నాలుగోది దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేయాలి. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం. ఐదోది దేవుణ్ణి ఆరాధించాలి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. దేవుని బిడ్డలారా, అనేక అనుకూలమైన పరిస్థితులు లేక అననుకూల పరిస్థితులను ఉన్న దేవుడిస్తున్న వాగ్దానం, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నేను విడవదు ఎడబాయిదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానాన్ని జీవితంలో స్వతంత్రించుకుంటావు. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని బిడ్డలారా, దురాశ, స్వార్థంతో నిండిన మనసు ఇతరులు మనకు ఆటంకంగా ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడు కనుక, దేవుడు నిన్ను సజీవునిగా చేశాడు కనుక నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.